ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు అత్యంత ప్రేమైన వారలారా, ఈ నూతన ఉదయకాలన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటున్నాను. నిన్నటి దినమున అనగా ఆదివారం జూన్ 21వ తారీఖు నాడు ప్రపంచమంతా కూడా ఫాదర్స్ డే అంటే తండ్రుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. మీరు కూడా జరుపుకుని ఉంటారని నేను భావిస్తూ ఉంటున్నాను. అయితే నిన్న ఆదివారం కాబట్టి ప్రతి ఉదయం యేసుతో మరి ఆదివారం నాడు మనకు లైవ్ లేకపోతే మనకి మెసేజ్ ఉండదు కాబట్టి, రికార్డింగ్ మెసేజ్ ఉండదు కాబట్టి తండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతుంటున్నాను. Beloved in the Lord, I welcome you to this morning's meditation in the precious name of our Lord and Savior Jesus Christ, and I hope that you are all doing good. Yesterday, Sunday the 21st of June, was International Father's Day. World over, people celebrated Father's Day, and I'm sure that most of you would have also celebrated Father's Day. Since yesterday was Sunday, we do not normally broadcast every morning with Jesus, that is Prati Udayam Yesuto. So this morning, I would like to share a few words from the Holy Bible regarding Father's Day and about fathers and their importance. ప్రియులారా, కీర్తనలు 103లో 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అని చూస్తాం. In Psalms 103 verse 13 it says, "As a father shows compassion to his children, so the Lord shows compassion to those who fear him." తండ్రి తన కుమారుల ఎడల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తుల గల వారి ఎడల జాలి పడును అంటాడు. అంటే తండ్రి జాలిగల హృదయం గలవాడు గనుక అటువంటి జాలిగల హృదయము దేవునికి కూడా ఉన్నది అని అక్కడ ప్రస్తావిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. సృష్టి ఆది మొదలుకొని కూడా దేవుడు తన ప్రజల పట్ల ఒక తండ్రిగానే వ్యవహరించాడు. వారి పట్ల ప్రేమ చూపించాడు, కనికరం చూపించాడు, వారిని పోషించాడు, వారిని సంరక్షించాడు, వారిని కాచి కాపాడాడు, వారి అక్కర్లన్నీ కూడా తీర్చుచూ వచ్చాడు. కాబట్టి ఒక తండ్రి పాత్రనే దాదాపుగా పోషించినా కూడా ప్రపంచంలో ఎవరు కూడా పాత నిబంధన గ్రంథంలో దేవుణ్ణి తండ్రిగా పిలిచినటువంటి దాఖలాలు మనకు లేవు. Beloved, we see that from the beginning of creation, God was almost like a father to his people. He was loving, he was caring, he protected his people, he nourished them, he fed them, he took care of them, and he had great compassion on them, just like any earthly father would normally have. But we can see very clearly in the Old Testament that he was always addressed as God and not as a father. The relationship between him and man was that of a God and his people. దేవునికి తన ప్రజలకు ఉన్నటువంటి బాంధవ్యం మాత్రమే కలిగి ఉన్నారు, కానీ తండ్రిగా సంబోధించబడినట్టుగా మనకు ఎక్కువగా మనకు కనిపించదు. అయితే లూకాసు వార్త 11వ అధ్యాయానికి వచ్చేటప్పటికి యేసు ప్రభు యొక్క శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి, యోహాను తన శిష్యులకు ప్రార్థన ఏ విధంగా నేర్పిస్తున్నాడో నీవు కూడా మాకు నేర్పించవా అని అడిగినప్పుడు, ప్రభు అయిన యేసు మొట్టమొదటిసారి సువార్త పత్రికల్లో రాయబడినటువంటి మాటల్లో మొట్టమొదటిసారిగా లూకా 11:2లో తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని ప్రారంభించి పరలోక ప్రార్థన తన శిష్యులకు నేర్పిస్తాడంటే, పరలోక ప్రార్థనలో దేవుణ్ణి తండ్రి అని సంబోధించుట తన శిష్యులకు మొదటిసారిగా నేర్పించినట్టు మనం చూస్తాం. We see that for the very first time in Luke chapter 11, Jesus Christ teaches his disciples to address God as a father. When the disciples come to him and ask him, would you please teach us how to pray, just like John the Baptist is teaching his disciples, then Jesus teaches them how to pray, and he begins with, "Father, hallowed be thy name." For the very first time recorded in the Gospels, Jesus Christ teaches his disciples to address God not as God but as Father. అంత మాత్రమే కాదు, కానీ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో
దాదాపు 9 సార్లు 1వ వచనము, 4వ వచనం, 6వ వచనం, 8వ వచనం, 14, 15, 26, 32 వచనాల్లో చూసినప్పుడు నీ తండ్రి, మీ తండ్రి, నీ తండ్రి, మీ తండ్రి అని చెప్పి మన తండ్రిగా దేవుణ్ణి సంబోధించినట్టుగా యేసుప్రభు మాటల్లో మనం అక్కడ చూస్తాం. మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును, మీ తండ్రి మీ ప్రార్థన ఆలకించును, మీ తండ్రికి మీరు ప్రార్థన చేయనప్పుడు, లేకపోతే మీరు మీ అపరాధం చేసిన వారిని మీరు క్షమించిన ప్రకారం మీ తండ్రి మీ అపరాధం క్షమించును, అలా చెప్పుకుంటూ వెళ్తాడు. ఇన్ గాస్పెల్ అకార్డింగ్ టు Matthew chapter 6 we see that almost 9 times the Lord Jesus addresses God as our Father, as my Father, which means our Father, not his Father. He keeps on telling so many times in verses 1, 4, 6, 8, 14, 15, 26 and 32 that your Father will reward you. When you pray to your Father, your Father will forgive your sins just the way you forgive the trespasses of others, and so on and so forth. Kabatti తండ్రిగా అతన్ని మనకు పరిచయం చేసిన వాడు ఎవరు అని చూసినట్లయితే యేసుక్రీస్తే దేవుణ్ణి మనకు తండ్రిగా పరిచయం చేసి ఆ బాంధవ్యాన్ని మనకు అనుగ్రహించాడు. క్రీస్తు తండ్రి అనే దేవునితో మనలను సమాధానపరిచి ఆ దేవుని యొక్క కుమారులుగాను కుమార్తెలుగాను అగుటకు కారుకుడాడు. అంతవరకు కూడా తండ్రి లేనటువంటి అనాథలుగా మనం ఉండి ఉంటున్నాం. కేవలం ఆయన దేవుణ్ణి మాత్రం మనం కలిగి ఉంటాం. ఆయన్ని we see that Jesus Christ reconciled us with God his Father, therefore making us as his sons and his daughters. Until such time we were actually fatherless orphans. రోమా పత్రికలో 8వ అధ్యాయంలో 14-15 వచనాల్లో చూసినట్లయితే, రోమా పత్రిక 8వ అధ్యాయం 14-15 వచనాల్లో, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏలయనగా మరల భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అనేటువంటి మాట అక్కడ చూస్తాం. దేవుని ఆత్మ కలిగినటువంటి వారమై ఇప్పుడు మనం ఆయన దత్తపుత్రాత్మను పొందాం గనుక ఆ దత్తపుత్రాత్మను బట్టి దేవుణ్ణి ఎలా సంబోధిస్తున్నామట? అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాం. అవును కదండి, మనం ఈనాడు మనం దేవుణ్ణి తండ్రి అని పిలుచుకునేంత సాన్నిధ్యం దేవుడు మనకిచ్చాడు. ఇన్ Romans chapter 8 we see verses 14 and 15, for all who are led by the Spirit of God are sons of God, for you did not receive the spirit of slavery to fall back into fear, but you have received the spirit of adoption as sons, by whom we cry, Abba, Father. God has allowed us to address him no longer as God, but as Abba the Father, because he has given us the spirit of adoption. Therefore we have been made his sons and daughters, and that has happened only because Jesus Christ reconciled us with the heavenly Father. Chudandi, I know నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు తన భౌతికమైనటువంటి తండ్రులకు ఎంతగానో భయపడతారు కానీ పరమ తండ్రి అయినటువంటి దేవునికి ఏమాత్రము కూడా ఆయన లక్ష్య పెట్టని వారుగా ఉన్నటువంటి కొంతమంది ప్రబుద్ధులు నాకు తెలుసు. అలాగే భౌతికమైనటువంటి తల్లిదండ్రులు ఏమాత్రము పట్టించుకోకుండా, వారిని ఏమాత్రము లక్ష్య పెట్టకుండా, వారి ఎడల ఎటువంటి ప్రేమ, కనికరము, జాలి, దయా, భయము చూపించకుండా పరమ తండ్రిని మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించేటువంటి వారు కూడా ఉన్నారు. I know some people who fear their earthly fathers so greatly, they love them, they show so much compassion to their earthly fathers and mothers, but they do not care about their heavenly Father. Likewise, I also know of a few Christians who do not care even one bit for their parents, who do not look after their fathers, who do not look after their mothers, who treat them in a very bad manner. At the same time, act very piously towards God the heavenly Father. What a strange పారాడాక్స్ ఐ మస్ట్ సే. చూడండి, నిర్గమాకాండంలో 20వ అధ్యాయంలో 12వ వచనం చూసినప్పుడు, నీ దేవుడని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని స్పష్టంగా చెప్పినట్టుగా 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇన్ Exodus chapter 20 verse 12, as part of the 10 commandments, the Lord God the Father very clearly specifies, saying that honor your father and your mother, that your days may be long in the land that the Lord God has given to you. కాబట్టి మనకి ఇవ్వబడినటువంటి ఈ లోకయాత్రలో దీర్ఘాయుష్మంతులే మనం జీవించినట్లు తల్లిని తండ్రిని సన్మానించమంటాడు. అంత మాత్రమే కాదు కానీ నిర్గమాకాండం 21వ అధ్యాయంలో 15వ వచనంలో తల్లి మీద తండ్రి మీద చేయెత్తువాడు, వారిని కొట్టువాడు మరణశిక్షకు పాత్రుడు అంటాడు. అలాగే అదే అధ్యాయంలో 21వ అధ్యాయంలో నిర్గమాకాండంలో 17వ వచనంలో చూసినట్లయితే తండ్రిని తల్లిని శపించువాడు కూడా మరణశిక్షకు పాత్రుడు అంటాడు. God takes treating our parents very seriously. He's very concerned about how we treat our parents. In Exodus chapter 21 verse 15, God says the one who strikes his father or mother should be put to death. Besides that, in verse 17 of Exodus chapter 21, he also goes on to say, the one who curses his mother or father shall also be put to death. అంత మాత్రమే కాదు కానీ మనకు తెలుసు, సామెతల గ్రంథంలో పలుమార్లు కూడా సొలొమోను
తండ్రిని సన్మానించుము, నీ తల్లిని ముదిమిలో విడిచిపెట్టకము, అలక్ష్యము చేయకము, నీ తండ్రి మాటలు నిర్లక్ష్యం చేయకము, వారిని ప్రేమించుము, వారిని సన్మానించుము, వారి మాట వినుము, వారిని సంతోషపెట్టము. ఇలాగ పలుమార్లు కూడా తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి ఆ ప్రాముఖ్యతను గురించి సామెతల గ్రంథంలో మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను తన కుమారుడికి రాసినట్టుగా మనం చూస్తాం. God is very seriously concerned about how we take care and treat our parents. ఈ దినాన తండ్రుల దినోత్సవం చాలామంది జరుపుకుంటున్నారు. అయితే బ్రతుకుండగానే తండ్రుల దినం పెట్టాలని చూసేటువంటి కుమారులు కుమార్తెలు కూడా ఉన్నారు. దౌర్భాగ్యం అది. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నట్టుగా ఏదో ఇంటర్నేషనల్ డే అనగా ఫ్యాబ్ అయిపోయింది. వాట్సాప్లలో, ఫేస్బుక్లో, స్టేటస్లలో రకరకాలుగా తల్లిదండ్రులు ప్రేమిస్తున్నట్టుగా మెసేజెస్ పెడతారు. కానీ వాస్తవానికి కొందరు కుటుంబాల్లో చూసినట్లయితే తల్లిని వారి ముదిమిలో ఎంతో హీనంగా చూస్తుంటున్నారు. వారు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టేస్తున్నారు. చూడండి, చివరిగా ఒక చిన్న దృష్టాంతం చెప్పి నేను విడిచిపెడతాను, ఈ యొక్క మాటలు ముగిస్తాను. ఒకసారి ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడంట. ఊరి శివార్లలో అతను గుడిసె వేసుకొని తన పొలం పక్కన ఉంటున్నాడు. ఆ రైతుకు ఒక భార్య, ఒక చిన్న కుమారుడు, అలాగే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తండ్రి ఉన్నాడు, ముసలితనంలో. అయితే ఆ తండ్రి మాటిమాటికి జబ్బు పడుతుండడం వలన మాటిమాటికి హాస్పిటల్కి ఖర్చులు అవుతున్నాయి, మాటిమాటికి ఆయన్ని తీసుకువెళ్ళాలి, రావాలి, అని చూసుకోవాలి, పెద్ద ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి ఆ కుమారుడు ఒక దినాన ఒక దురాలోచన చేశాడు. ఏంటట, ఊరంతా నిద్రపోయాక ఊరి శివార్లో ఉన్నాడు కాబట్టి పక్కన ఉన్నటువంటి పొలంలో ఒక గొయ్యి తీసి తన తండ్రిని బ్రతికుండగానే సజీవంగా పాతి పెట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పి ఊర్లో చెప్తే సరిపోతుంది అనుకుని ఒక కుట్ర పన్నినట్టుగా చూస్తాం. అయితే ఆ రోజు రాత్రి అతనంతా సిద్ధపరచుకొని తవ్వటానికి కావలసినటువంటి వస్తువులు తీసుకొని పొలానికి బయలుదేరే సమయంలో అతనుకున్నటువంటి 5 ఏళ్ల కుమారుడు నేను కూడా వస్తానని చెప్పి మొండికేయడం ప్రారంభించాడట. అప్పుడు తండ్రి అన్నాడట, నాయనా నువ్వు మీ అమ్మ దగ్గర ఉండు, నేను ఇప్పుడే చిన్న పని చూసుకొని వస్తానంటే ఆ కుమారుడు ససేమిరా వినకుండా చాలా కేసేటప్పటికీ ఆ మొండి కుమారుడిని మరి సముదాయించలేక సరే రా అని చెప్పి తీసుకుని వెళ్ళాడట. వెళ్ళి చీకట్లో పొలంలో ఆ రైతు వాళ్ళ నాన్నని పాతి పెట్టడానికి గొయ్యి తవ్వుతున్నాడంట. ఈ చిన్న పిల్లవాడు అక్కడే పక్కన కూర్చొని చూసి చివరికి వాళ్ళ నాన్న అడిగాడంట, నాన్న ఈ గొయ్యి ఎందుకు తవ్వుతున్నావు ఈ రాత్రి వేళ అంటే వాళ్ళ నాన్న అన్నాడంట, చూడు నాన్న, మీ తాత చాలా ముసలివాడు అయిపోయాడు కదా, పాపం మంచం మీద పడుకోవడం అంతా చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ గొయ్యి తీసిందో పడుకోబెట్టేశాను అనుకో, మీ తాత హాయిగా నిద్రపోతాడు, ఏ బాధ ఉండదు అని చెప్పి అన్నాట. ఓహో అలాగా అని చెప్పి అని ఊరికే కూర్చున్నాట. ఈ రైతు గొయ్యి తవ్వుతున్నట. ఈలోగా పక్కనే ఏదో శబ్దం వచ్చి చూసేసరికి అతని చిన్న కుమారుడు కూడా ఒక చిన్న పార తీసుకొని ఇంకో గొయ్యి తవ్వుతున్నాడంట. ఒరే ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఆ చిన్న కుర్రాడు అన్నాడంట, నాన్న రేపటి దినాన నువ్వు కూడా ముసలివాడు అయిపోతావు కదా, అప్పుడు పాపం నీకు కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి నిన్ను పాతి పెట్టడానికి నేను ఒక గొయ్యి తీస్తున్నాను అన్నాడంట. చూసారా ప్రియులారా, మన బిడ్డల ఎదుట మనం మన తల్లిదండ్రులతో ఏ విధంగా ప్రవర్తిస్తామో వారి మనస్సుల్లో అది ఎంతగానో ప్రభావితం చేసి అది నాటుకుపోతుంది. భవిష్యత్తులో మనం మన తల్లిదండ్రులు ఏ విధంగా చూస్తామో మన పిల్లలు కూడా మనల్ని ఆ విధంగా చూసేటువంటి వారుగా ఉంటారు. ఐ వుడ్ లైక్ టు షేర్ అ స్మాల్ illustration and close. Once upon a time in a village, on the outskirts of a village, there lived a farmer who had an old father. One fine night he got fed up with his father who's continuously falling sick and is unable to take care of him, so he decides to bury him alive and get rid of him and tell the villagers later that he has run away from home. With that plan in mind, he sets out to dig a grave for him one night, and as he's about to leave with the implements required, his little son, who's just 5 years old, pesters him saying that I will also come along. The father tries to cajole him and tell him to stay back at home with his mother, but the boy wouldn't listen. Ultimately the father takes him and starts digging the grave in the middle of the night in his farm. The little boy, after watching for some time, asks, what are you doing, Dad? And father says, look, your granddad has become very old. He's feeling very uncomfortably lying on the cot. So I've decided to make a small grave for him and make him lie down here so that he can sleep peacefully. Oh, is that so? Says the boy and sits quietly for some time. After a little while, the farmer, while he's continuing to dig the grave, he hears some peculiar sounds. He looks to the side and sees the little boy also digging a hole in the farmland. He asks the child, son, what are you doing? Then the son says, look, Dad, a day will come when you also will become old, right? And you'll not find comfort in the house. So I want to dig a grave for you so that you can also lie down here peacefully when you become old. It might sound funny for us to listen to, but then that is the truth of how many people are treating their parents these days. చాలా మంది తమ తల్లిదండ్రుల్ని ఏ విధంగా చూసుకుంటున్నారో అన్నదానికి ఈ చిన్న దృష్టాంతము నిదర్శనంగా ఉంది. ప్రియులారా, తల్లిని తండ్రిని లోకంలో మన దేవుడు ప్రత్యక్షంగా తన స్థానంలో ఉండి మనల్ని చూసుకోవటానికి ఆయన వారిని ఇచ్చాడు.
వారు ఎటువంటి వారైనా కానివ్వండి, వారి పట్ల మన బాధ్యత మనం నిర్వర్తించాలి, వారిని ప్రేమించాలి, సన్మానించాలి, చివరిదాకా వారి చేయి పట్టి నడిపించాలి. ఒక దినాన మన వేలు పట్టి నడిపించినటువంటి తల్లిని తండ్రిని వృద్ధాప్యంలో మనం విడిచిపెట్టకూడదు. వారికి చివరి దశలో వారి యొక్క అంతిమ యాత్రలో మనం వారికి తోడుగా ఉండి వారు కన్ను మూసేంత వరకు కూడా వారు క్షేమంగా సంతోషంగా బ్రతికి వారి దినములు ముగించులాగున చూసుకునే బాధ్యత బిడ్డలమైనటువంటి మన మీద ఉన్నదని గుర్తించినటువంటి వారమై పరమ తండ్రిని సన్మానించి గౌరవించి ప్రేమించేటువంటి వారు ఈ లోకమందు ఉన్నటువంటి తండ్రిని కూడా సన్మానించాలి, తల్లిని కూడా సన్మానించాలని మరొక మారి మాటలను బట్టి మీకు జ్ఞాపకం చేస్తూ అటువంటి కృప, అటువంటి జ్ఞానము, అటువంటి సహృదయము దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నాను. విష్ యూ వన్స్ అగైన్ a blessed Father's Day. I bless all the wonderful responsible fathers who have sacrificed so much for their families. తమ కుటుంబాల కోసం, తమ బిడ్డల కోసము ఎన్నో త్యాగాలు చేసినటువంటి బాధ్యతాయుతమైనటువంటి మంచి తండ్రులందరికీ కూడా నేను మరొక మారు వందనాలు తెలియజేసుకుంటూ ప్రభు మిమ్మల్ని నిండుగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. ప్రపంచ తండ్రుల దినోత్సవం సందర్భంగా పరమ తండ్రివైనటువంటి నీవు ఒక దినాన్న దేవుడుగా దూరాన ఉన్నప్పటికీ కూడా నీ ప్రియకుమారుని పంపించి నాయన నీతో సమాధాన పరుచుకొని దత్తపుత్రాత్మను మాకిచ్చి నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నావు. అబ్బా తండ్రి అని నీకు మొరపెట్టేటువంటి గొప్ప ఆధిక్యతను మాకిచ్చావు. అయితే నాయన నేను ప్రేమించు బిడ్డలం అయితేమా ఈ లోకంలో నీవు మాకు అనుగ్రహించిన భౌతిక తండ్రిని, తల్లిని కూడా మేము సన్మానించాలని, ప్రేమించాలని, ముదిమి వచ్చే వరకు కూడా వారిని ఎత్తుకుని ముద్దాడేవాడు నీవైనప్పటికీ కూడా ముదిమిలో వారిని విడనాడక చూచుకునేటువంటి బాధ్యత కలిగినటువంటి బిడ్డలుగా మేము ఉండాలని మాకు జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. ఆడంబరాలకు మాత్రం పోవటం మాత్రమే కాదు కానీ నా ప్రభా, యథార్థంగా వారిని ప్రేమించే మనస్సు మాకు దయచేయండి. వారు మా కొరకు ఎన్ని త్యాగాలు చేసి ఉంటారు, ఎన్ని పూటలు వారు తిండి తినకుండా వారి కడుపు కాల్చుకొని మా కడుపులు నింపి ఉంటారు, మాకు ఏ కష్టము తెలియకుండా పెంచి ఉంటారు. వారు వేసుకోవడానికి బట్టలు లేకుండా, ఉండటానికి స్థలము లేకుండా ఎన్ని ఇబ్బందులు పడినా కానీ సుఖము మాకు ఇవ్వడానికి ఎన్ని త్యాగాలు చేసుకుని ఉంటారు ప్రభువా. అవన్నీ మేము జ్ఞాపకం చేసుకొని మా తండ్రులను, మా తల్లులను సన్మానించే మంచి సంస్కారము క్రైస్తవ బిడ్డలైనటువంటి మాకు అనుగ్రహించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేసి స్తుతించడికి పొందినాము తండ్రి. ఆమెన్. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. షలోమ్. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.